బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు టికెట్ కోసం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి హఫీజ్ ఖాన్ కట్టుబడి ఉంటా అన్నారు. కానీ అనుచరులతో కలిసి హఫీజ్ ఖాన్ బెదిరింపులకు దిగుతున్నారని అంటున్నారు. హఫీజ్ ఖాన్ తీరుతో పార్టీకి నష్టం జరుగుతోందంటున్నారు ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు వైసీపీలో గందరగోళం నెలకొంది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వర్గం, మరోవైపు ఎక్స్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గం తమ నేతకే టికెట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై మాట్లాడేందుకు మనతో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నాయకులు కార్యకర్తలందరూ కూడా దాన్ని ఆమోదించాలి. హఫీజ్ ఖాన్ గారికి మొదట నన్ను పిలిచినారు. మాకు టికెట్ కావాలని అడిగినాము. అడిగితే ఆయన కొన్ని ఈక్వేషన్స్ చెప్పినాడు. చెప్పిన తర్వాత మేము వచ్చినాము. సరే, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకునే తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకునే మనం దానికి ఆమోదిద్దాం, కట్టుబడి ఉందాము. ఆయన నాకు అన్ని విషయాలు చెప్పినాడు. మనకు కావాల్సినట్టు ఏదో ఆయనకు చెప్పినాము. సరే, నేను మీ అన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటా అన్నాడు. తర్వాత హఫీజ్ ఖాన్ గారికి కూడా చెప్పినారు. ఇక సరే, పార్టీ పరిస్థితి ఇట్లంది, వేరే వాళ్ళని చూద్దామని చెప్పినాడని ఆయనే చెప్పినాడు. తర్వాత ఆయనే టెలికాన్ఫరెన్స్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పరిస్థితులలో వేరే వాళ్ళకి ఇస్తున్నాడు, మనం బాగుండాలన్నారు. మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళందరితో రాజీనామాలు చేపిస్తామని చెప్పియడము, ఇదంతా పార్టీలో మంచి పద్ధతి కాదు. ఇప్పుడు 50 మందికి సీట్లు మార్చినారు జగన్మోహన్ రెడ్డి గారు, దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఎవరు ఇట్లా చేయలేదు. ఎందుకంటే ఇది మంచి సంస్కృతి కాదు. ఎందుకంటే ఇంకా ప్రతి ఎమ్మెల్యే ఇట్లనే చేసుకుంటూ పోతే, మారిన వాళ్ళందరూ ఇట్లనే చేసుకుంటూ పోతే పార్టీలో క్రమశిక్షణ పోతుంది, అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. అంటే మనం రాజీనామా చేస్తాం, మీరు ఇవ్వకుంటే పార్టీని ఓడిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసినట్టు కాదా? ఇట్లా ఓపెన్గా ఒకరికొకరు రాజీనామాలు చేస్తామని చెప్పి బెదిరించడం అంటే పార్టీకి కొంచెం ఇబ్బంది పెట్టినట్లే కదా. అదే నేను అంటున్నా, పార్టీని ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడైనా సరే బాస్ ఆల్వేస్ రైట్ అనేది ఒక నానుడి ఉంది. బాస్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మనము మీరు మీ నిర్ణయం మార్చుకోండి, లేదంటే మేము రాజీనామాలు చేస్తాం, ఓడిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి ఈ పద్ధతి కనపడుతుంది. అది మంచిది కాదు. ఎవరికి టికెట్ ఎవరికి ఇచ్చినా మీరు మద్దతు ఇస్తారా? మేము జగన్మోహన్ రెడ్డి గారికి అదే చెప్పొచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ చెప్పాము. ఆయన సరేనా, నేను నిర్ణయం తీసుకుంటాను అని చెప్పినారు. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పినాము. ఇది పరిస్థితి. కర్నూలు అసెంబ్లీలో జరుగుతున్న వైసీపీ రాజకీయంపై ఎస్వి మోహన్ రెడ్డి స్పందన. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9, కర్నూలు.